హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. సహజంగా మనం పేరు గొప్ప ఊరు దిబ్బ అని చెప్పేసి సామెత చెప్పుకుంటూ ఉంటాం. ఎవరైనా కానీ ఘనమైనటువంటి పేరు కలిగి ఉండటం, కానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ అది ఏ రంగమైనా కానీ అంతంత మాత్రంగానే ఉన్నప్పుడు ఇలాంటి సామెతని వాడుతూ ఉంటాం. ఇది ఐపీఎల్లో కూడా ఖచ్చితంగానే ఈ సామెత అతికినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ప్లేయర్ల మీద ఆ ఫ్రాంచైజీలు ఎక్కువ నమ్మకం పెట్టుకొని అధిక ధరకి కొంటూ ఉంటాయి, కానీ వాళ్ళ ప్రదర్శన నామమాత్రంగా ఉంటుంది. అలాంటి లిస్టు ఒకసారి చూసుకుంటే టాప్లో నిలబడేటువంటిది ఆస్ట్రేలియన్ స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్. ఈ ఏడాది కేకేఆర్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఏకంగా 24.75 క్రోర్స్కి మిచెల్ స్టార్క్ని కొనుక్కుంది. కానీ అతని వల్ల జట్టుకి ఎటువంటి ఉపయోగము లేకుండా అయింది. అలానే అతన్ని బెంచ్కి పరిమితం చేయలేరు, ఎందుకంటే ఆల్రెడీ హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. కాకపోతే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో మాత్రం లాస్ట్ ఓవర్ 29 రన్స్ కావాల్సినటువంటి తరుణంలో చివరికి కరణ్ శర్మ కూడా అతన్ని సిక్స్లు బాదటం అనేటువంటిది చూసాం. అయితే చివరిలో ఆఫ్కోర్స్ అద్భుతమైనటువంటి లో రిటర్న్ క్యాచ్ పట్టుకొని తన జట్టుకి 1 రన్ విక్టరీని అందించాడు. కానీ ఇదే స్టార్క్ మొదటి 2 మ్యాచ్లు 8 ఓవర్స్లో ఏకంగా 100 రన్స్ సమర్పించాడు వికెట్లెస్. ఆ తర్వాత కొద్దిగా గాడిలో పడినటువంటి విధానాన్ని చూసాం మనం. ఒక 2 వికెట్ల ఇది హాల్, మరొక 3 వికెట్స్ ఇట్లా. సో కాబట్టి ఎందుకు అవుతోంది ఇట్లా? ఒకటి స్టార్క్ విషయంలో అయితే అర్థం చేసుకోవచ్చు, 2020 ఫార్మేట్ ఎక్కువగా ఆడడు. అలాగనే 9 ఇయర్స్ తర్వాత తిరిగి ఐపీఎల్ ఫీల్డ్లో దిగాడు, అందుకని ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవడం ఇక్కడ కనబడుతూ ఉంది. అలాగనే ప్యాట్ కమిన్స్ని 20.50 క్రోర్స్కి ఎస్ఆర్హెచ్ కొనుక్కుంది ఏడాది. క్యాప్టెన్సీ కూడా చేస్తూ ఉన్నాడు, పర్వాలేదు అనిపిస్తూ ఉన్నాడు. వికెట్లు కూడా ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లోనూ అతను వికెట్లను సాధిస్తూ ఉన్నాడు. సో ఓకే, కానీ అంత అవసరమా అనేటువంటిది. ఈవెన్ కేకేఆర్ ఇదే ప్యాట్ కమిన్స్ని అంతకుముందు 15.5 క్రోర్స్కి కొనుక్కుంది. సో ఈ రకంగా ఒక్కొక్క ప్లేయర్ మీద అన్నన్ని కోట్లు పెట్టి కానీ వాళ్ళు మ్యాచ్ విన్నర్లు కాకపోవటం అనేటువంటిదే ఆ ఫ్రాంచైజీలకి పెద్ద తలనొప్పిగా మిగిలింది. ఏదో 1-2 మ్యాచ్లు అయినా కూడా ఆడిన మిగిలినటువంటి మ్యాచ్లు దాదాపు సగానికన్నా పై మ్యాచ్లు వాళ్ళు జట్టుకి బరువుగానే ఉంటూ ఉన్నారు. మరొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయితే కనుక శ్యామ్ కరణ్ని పంజాబ్ కింగ్స్ ఏకంగా 18.5 క్రోర్స్ కొనుక్కుంది లాస్ట్ ఇయర్. కానీ అతని ప్రదర్శన ఏమాత్రమూ బాగలేదు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ హ్యారీ బ్రూక్ని ఎస్ఆర్హెచ్ అయితే లాస్ట్ ఇయర్ 13 క్రోర్స్కి కొంది. ఒకే ఒక్క సెంచరీ సాధించాడు అతను. అసలు కొన్ని మ్యాచ్ల్లో అయితే అతనికి ఆడేటువంటి అవకాశమే లేదు, అంటే ప్లేయింగ్ 11లోనే అతన్ని తీసుకోలేకపోయింది ఎస్ఆర్హెచ్. సో అతని మీద పెట్టినటువంటి పెట్టుబడి మొత్తం వేస్ట్ అయిపోయింది. ఈవెన్ క్రిస్ మారిస్ రాజస్థాన్ రాయల్స్ 16.25 క్రోర్స్కి కొనుక్కుంది అప్పట్లో. అది కూడా ఎందుకు ఉపయోగం లేదు. క్రిస్ మారిస్ జట్టుకి బరువే అయ్యాడు, కానీ ఏ రకమైనటువంటి ఆల్రౌండ్ షోని చూపించలేకపోయాడు. ఆ తర్వాత బెన్ స్టోక్స్ నో డౌట్ ద వరల్డ్స్ ఫైనెస్ట్ ఆల్రౌండర్. అందుకనే మొట్టమొదట పూణే వారియర్స్ ఉన్నప్పుడు వాళ్ళు 14.5 క్రోర్స్కి అతన్ని కొనుక్కున్నారు. జట్టు విజయంలో బెన్ స్టోక్స్ యొక్క పాత్ర ఏమీ లేదు. తర్వాత సిఎస్కే లాస్ట్ ఇయర్ 16.25 క్రోర్స్కి బెన్ స్టోక్స్ని కొంది. ఏదో 2-3 మ్యాచ్లు ఆడి ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యల్ని చూపించి అతను ఏకంగా బెంచ్కే పరిమితం అయిపోయాడు. సో అతని మీద పెట్టినటువంటి పెట్టుబడి సిఎస్కేకి ఏమాత్రమూ కలిసి రాలేదు. ఇంకపోతే అఫ్కోర్స్ మన ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆర్సీబీ 14 క్రోర్స్ తోటి కొనుక్కుంది అతన్ని. కానీ ఆర్సీబీ తరఫున పెద్ద ప్రదర్శన చేయలేదు. అలాగనే ఢిల్లీ డేర్ డెవిల్స్ అప్పట్లో, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్, అప్పుడు ఢిల్లీ డేర్ డెవిల్స్గా ఉన్నటువంటి సమయంలో 16 క్రోర్స్కి కొనుక్కుంది. అప్పుడు టీం డైరెక్టర్గా ఉన్నటువంటి వీరేంద్ర సెహ్వాగ్ని ఎవరో అడిగారు, ఇంత అవసరమా 16 కోట్లు యువరాజ్ సింగ్ మీద అంటే, యువరాజ్ సింగ్ లాంటి ఆటగాడు జట్టులో ఉంటే ఒక ప్లస్, అంతేకాకుండా కనీసం ఒక 2-3 మ్యాచ్లు ఒంటి చేత్తో జట్టును గెలిపించినా కూడా అతని మీద పెట్టినటువంటి పెట్టుబడికి న్యాయం జరిగినట్టే అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు వీరు. కానీ యువరాజ్ సింగ్ ఒంటి చేత్తోటి ఐపీఎల్ మ్యాచ్ల్ని గెలిపించినటువంటిది లేదు. తర్వాత ఇండియన్ ప్లేయర్స్లో ద బెస్ట్
ఆక్షన్ అంటే గౌతమ్ గంభీర్ని కేకేఆర్ 14.9 క్రోర్స్కి కొనుక్కుంది. దానికి న్యాయం కూడా చేశాడు గంభీర్. ఏకంగా 2 సార్లు కేకేఆర్కి టైటిల్ని అందించి పెట్టాడు. ఈవెన్ ఫస్ట్ ఎడిషన్ 2008లో ధోని హయ్యెస్ట్ పెయిడ్ ప్లేయర్గా నిలబడ్డాడు. 9.5 క్రోర్స్కి సిఎస్కే కొనుక్కుంది. దానికి సరైనటువంటి న్యాయాన్ని చేస్తూ వచ్చాడు ధోని. ఇప్పటికే 5 టైటిల్స్ అందించాడు చెన్నైకి. అంతేకాకుండా ఛాంపియన్స్ లీగ్ T20 సిఎల్ T20 కూడా 2 టైటిల్స్ అందించాడు. సో అది ఒక మంచి పెట్టుబడి ధోని మీద. అలాగనే గౌతమ్ గంభీర్ మీద కల్కటా మంచి పెట్టుబడిగా చెప్పుకోవచ్చు. తర్వాత ఆఫ్కోర్స్ జడేజా 12.8 క్రోర్స్కి సిఎస్కేకి అమ్ముడుపోయాడు. ఈవెన్ బిఫోర్ లాస్ట్ ఇయర్ సిఎస్కే క్యాప్టెన్గా కూడా చేశాడు. కానీ క్యాప్టెన్సీలో ఫెయిల్ అయ్యాడు. దాంతో ప్లే ఆఫ్ కూడా క్వాలిఫై కాలేదు సిఎస్కే. అయితే అటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా బౌలర్గా జడేజా సిఎస్కేకి చాలా విజయాల్ని అందించి పెట్టాడు. సో అతని మీద పెట్టినటువంటి ఆ 12.8 క్రోర్స్కి న్యాయం చేశాడనే చెప్పుకోవచ్చు. మరొక వండర్ ఏంటంటే డారెల్ మిచెల్ మీద సిఎస్కే 14 క్రోర్స్ పెట్టుబడి పెట్టడం. కానీ అతను టెస్ట్ బ్యాటింగ్ని మరిపిస్తూ చాలా నిదానంగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. దాంతో చెన్నై విజయావకాశాలు సన్నగిలుతూ ఉన్నాయి. ఈవెన్ కొన్ని మ్యాచ్లో అయితే అసలు డారెల్ మిచెల్కి 11లోనే చోటు లభించట్లేదు. సో అది అతని మీద పెట్టినటువంటి ఆ 14 క్రోర్స్ సిఎస్కేకి ఒక రకంగా బరువు అనే చెప్పుకోవచ్చు. మరొక వండర్ అల్జరీ జోసెఫ్ని ఆర్సీబీ 11.5 క్రోర్స్కి కొనుక్కోవటం అనేటువంటిది. ఏకంగా అతను ధారాళంగా పరుగులు ఇచ్చేస్తూ ఉన్నాడు, వికెట్లు కూడా సాధించట్లేదు. దాంతో 11లో అతనికి చోటు కూడా లభించకుండా తయారైంది. సో ఈ రకంగా మనం ఉదాహరణగా చెప్పుకుంటే కనుక ఒక 10 మంది ప్లేయర్లు, అఫ్కోర్స్ ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఆర్సీబీకి, ఆ తర్వాత రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్కి చాలా చక్కటి సేవలు అందిస్తూ ఉన్నారు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఆర్సీబీ టైటిల్ గెలవకపోవచ్చు, బట్ విరాట్ కోహ్లీ ప్రదర్శన మాత్రం ప్రతి ఏడాది జట్టు కోసం చాలా చక్కగా ఉంటుంది. రన్ మెషిన్ తన ప్రయత్నం తను చేస్తూనే ఉన్నాడు. ముంబై ఇండియన్స్ ఆఫ్ కోర్స్ రోహిత్ శర్మ 5 టైటిల్స్ అందించాడు తన టీంకి. సో ఈ రకంగా ఇంత పెట్టుబడి పెట్టినా కూడా మనం చెప్పుకున్నటువంటి ఇండియన్ ప్లేయర్స్ని మినహాయిస్తే కనుక, అంటే అటు ధోని కావచ్చు, గౌతమ్ గంభీరు, ఆ తర్వాత జడేజా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఈ రకంగా ఇండియన్ ప్లేయర్లు వాళ్ళ ఒక రేటుకి జస్టిస్ చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. యువరాజ్ సింగ్ ఆఫ్ కోర్స్ ఎందుకు ఐపీఎల్లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. అతను అంత ధర పలికినా కూడా ఏకంగా ఒకసారి 14 క్రోర్స్ ఆర్సీబీకి, తర్వాత 16 క్రోర్స్ అటు ఢిల్లీ డేర్ డెవిల్స్కి అమ్ముడుపోయినా కూడా. అంతకు మినహాయిస్తే కనుక మన ఇండియన్ ప్లేయర్స్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. సో అటు ఫారిన్ ప్లేయర్స్లో ప్యాట్ కమిన్స్ ఒక్కడే కొద్దిగా తన రేటుకి 20.5 దానికి జస్టిస్ చేస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నాడు. మిగిలినటువంటి స్టార్క్ కావచ్చు, జోసెఫ్ కావచ్చు, శ్యామ్ కరణ్, వీళ్ళందరూ కూడా ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళ టీములకి విజయాల్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక వైపు అటు అశుతోష్ శర్మ లాంటి వాళ్ళు, శశాంక్ సింగ్ లాంటి వాళ్ళు బేస్ ప్రైస్ 20 లక్షలకే టీములు సొంతమైనా కూడా జట్టుకి విజయాలను అందిస్తూ ఉన్నారు. సో అది తేడా. అందుకని ఇంక నుంచి అయినా కానీ బహుశా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లు ఈ ఫారిన్ ప్లేయర్స్ని కొనుక్కునేటువంటి విషయంలో మరింత హోంవర్క్ చేయాలి, మరింత శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.